హాయ్ అందరికీ. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది ఒక టెంపుల్ అండి. ఇది కాకినాడ డిస్టిక్. అక్కడ ఏదో ఊరో మరి కాకినాడనో తెలియదు. మా వారైతే అక్కడికి వెళ్ళారన్నట్టు రీసెంట్గా. అక్కడ రాముల వారి గుడి ఉంది. చాలా అద్భుతంగా ఉందంట. అసలు చాలా బాగుందంట. మొత్తం అద్దాల మేడనేనంట. మొత్తం అద్దాలు ఉంటాయంట లోపల. అయితే మొత్తం అద్దాలతో నిర్మించిన గుడి అంట. అసలు ఎంత బాగుందంటే ఎంతసేపు చూసినా కూడా తనివి తీరట్లేదంట. అన్ని వివరంగా ఉన్నాయంట రాముల వారిది మొత్తం. అసలు కళ్ళకు కట్టినట్లు చూసినట్టు అనిపించిందంట అక్కడికి వెళ్ళినప్పుడు మా వారైతే వీడియో క్యాప్చర్ చేశారు చాలా వరకు. ఇంకొక వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో ఏంటంటే అసలు మనము ఆ దేవుని ముందర ఒక పెద్ద అద్దం ఉంటుందంట. అక్కడ మనము చూసుకుంటే మన ఫేస్ అంతా కనిపిస్తుందంట, కానీ కళ్ళు మాత్రం కనిపించవంట అద్దంలో. అలా ఉంటుందంట. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఎలా ఉంటుందనేసి. నేను కూడా చూస్తే అసలు ఆశ్చర్యపోయాను. ఆ వీడియోకి అయితే ఫేస్ కనిపిస్తుంది కానీ కళ్ళ వరకు అయితే అసలు కనిపించట్లేదు. ఏం అద్భుతమో అసలైతే. కొన్ని అసలు చూస్తే కానీ మనం నమ్మలేం కదా. నాకైతే అలానే అనిపించింది. చెప్తే ఎవ్వరు నమ్మము, చూస్తేనే నమ్ముతాం కదా. అసలు గుడి అయితే చాలా బాగుందంట. అసలు చాలా గుళ్ళకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నారు అక్కడ. ఇక్కడ కూడా మిర్రర్ దగ్గర ఏదో మిరాకిల్ అయితే ఉన్నట్టు ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇంకా పైన అయితే మొత్తం రాముల వారు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం ఉన్నది, ఆయన ఏం చేసిందనేది మొత్తం బొమ్మల రూపంలో ఇక్కడ వివరంగా ఉందంట. చాలా పెద్ద గుడి, మొత్తం అద్దాలేనంట. గుడిలో మొత్తం అద్దాలే. అసలు ఇంత పెద్ద గుడి మొత్తం అద్దాలతో ఉంది అంటే ఎంత అద్భుతం కదా అసలు. ఇక్కడ గుడి పైన మనము పైన గోపురం దగ్గరికి కూడా అలా ఉంటుందంట. మెట్ల ద్వారం వెళ్ళి పైన గోపురం నుంచి కింది వరకు చూడొచ్చంట. పైన కూడా చాలా బాగుంది గోపురం కూడా. విగ్రహాలను దగ్గరగా చూసినట్లు అనిపిస్తుంది గోపురం పైన అయితే. ఇక్కడైతే పైన కింద మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి మొత్తం అద్దాలేనండి. ఇది అద్దాల మేడనంట. ఇక్కడ చూసారా రాముల వారు.